ఆదిలాబాద్ మున్సిపల్ అధికార యంత్రాంగం ఆదాయ వనరులు పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణంలో పురపాలక శాఖకు చెందిన 17 దుకాణాలను అద్దె ప్రాతిపదికన అప్పగించేందుకు వేలంపాట నిర్వహించాలని నిర్ణయించారు. వినాయక్ చౌక్లోని పాత మున్సిపల్ కార్యాలయంలో 14, పాత బస్టాండ్ ప్రాంతంలో 2, శివాజీ చౌక్లో 1 దుకాణాలను వేలం వేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 30 వరకు బల్దియా కార్యక్రమంలో బిల్డర్ల నుంచి దరఖాస్తులను వారు స్వీకరించనున్నారు. వచ్చే నెల నవంబర్ 2న మున్సిపల్ కార్యాలయంలో ఈ వేలంపాటకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాపార పరంగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో షాపులు ఉండడంతో బిడ్డర్ల నుండి భారీగా స్పందన వస్తుందని, అధిక ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వేలంపాటను నెలవారీ అదే ధరపై కాకుండా ధరావత్తుగా నిర్వహించనున్నారు. ప్రతి దుకాణానికి కనీస ధరావత్తు ధర 50,000గా నిర్ణయించారు. అంతేకాకుండా వేలంపాటకు రిజర్వేషన్ పద్ధతిని సైతం అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని, వ్యాపారాలు చేయాలనుకునే ఔత్సాహికులు దరఖాస్తులు చేసుకోవాలని బల్దియా అధ్యక్షులు జోగు ప్రేమేందర్ ఈ మేరకు ఓ ప్రకటనలో కోరారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్సెస్లో ఖాళీగా ఉన్న ఏదైతే దుకాణపు సముదాయం ఉందో అక్కడ ఖాళీగా ఉన్న షాప్స్కి వేలంపాట కోసము దరఖాస్తులు ప్రజల నుంచి ఆహ్వానిస్తున్నాము. దానికి కొన్ని నిబంధనలు ఏంటంటే, ప్రతి అప్లికేషన్ ప్రతి షాపుకు సపరేట్గా అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది 2000 అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాంతోపాటు ఈఎండి ఒక 50,000 డీడీ రూపంలో కానీ రిసిప్ట్ రూపంలో అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సి ఉంది. అప్లికేషన్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ ఈ నెల 30 తారీఖు నాడు ఫిక్స్ చేయడం జరిగింది. వేలంపాట అనేది నవంబర్ 2 నాడు ఉదయం 11 గంటలకు మున్సిపల్ ఆఫీసులో నిర్వహించబడుతుంది. దీనికి రెంట్ అనేది మంత్లీ రెంట్ 15,000 ప్రతి షాప్కి ఫిక్స్ చేయడం జరిగింది. ఏదైతే ఆప్షన్ ఉంటుందో డిపాజిట్ అమౌంట్ మీద ఆప్షన్ ఉంటుంది. డిపాజిట్ అమౌంట్ అంటే మనం గవర్నమెంట్ యొక్క ఫిక్స్డ్ అమౌంట్ 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఆప్షన్లో పార్టిసిపేట్ అవుతారో, ఎవరైతే హైయెస్ట్ బిడ్ పాడతారో వాళ్ళకు ఆ షాపు దక్కుతుంది. ఈ డిపాజిట్ అనేది నాన్ రిఫండబుల్ డిపాజిట్. ఇది అడ్వాన్స్లో అడ్జస్ట్ కాదు. ఇది ఓన్లీ గుడ్విల్ లాగా మున్సిపాలిటీకి ఇవ్వాల్సింది ఉంటుంది. ఇక్కడ ఈ కండిషన్స్ ఎవరైతే అగ్రి ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడానికి జనాల నుంచి కోరుతున్నాము. అయితే ఇక్కడ మన వినాయక్ చౌక్లో 13 షాప్స్ ఉన్నాయి. ఓల్డ్ బస్ స్టాండ్లో 2 షాప్స్ ఉన్నాయి. శివాజీ చౌక్లో 2 షాప్స్ ఉన్నాయి. టోటల్గా 17 షాప్స్ మనం వేలంపాట పెడుతున్నాం. రిజర్వేషన్స్